భారతదేశంలోని చాలా ఇంపార్టెంట్. ఏంటి మన భారతదేశంలో చాలా సిటీస్ బట్ సమ్మర్ పొల్యూటెడ్గా కొన్ని డెవలప్ అవ్వకుండా ఉన్నాయి. ఆ పొల్యూషన్ తగ్గించడమే మెయిన్ థీమ్గా మా ప్రాజెక్ట్ చేసామన్నమాట. మన ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్లీ వీ కెన్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు ఇట్లాంటి సిటీస్లోని పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ఢిల్లీలోని 5 days స్కూల్స్ అనేది హాలిడేస్ ఇస్తారు. అలాంటి పొల్యూషన్ అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసమే ఒక ప్లాన్ తీసుకొని ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది తీసుకున్నాం. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అన్నమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది సోలార్ ప్యానల్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఆ రెన్యూబుల్ ఎనర్జీని తీసుకొని ఈ బ్యాంక్కి స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ స్టోర్ చేసిందనమాట ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఈ విధంగా ఛార్జ్ అవుతుంది. దీని వర్కింగ్ మోడల్ అనమాట. ఇది దిస్ ఈజ్ ద సోలార్ ప్యానల్. ఈ సోలార్ ప్యానల్ ఎనర్జీని గెయిన్ చేసుకొని ఇప్పుడు పని చేస్తున్నా లేదా చెక్ చేసుకోవడానికి మనకి లైట్ అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు. ఇది మన ఆపరేటింగ్లో ఉంటుంది. ఇదిగో మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అది ఎన్ని వోల్ట్స్ ఇస్తుంది అనేది మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. అదే 15 to 20 వోల్ట్స్ అనేది ఈ సోలార్ ప్యానల్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం దాని నుండి బ్యాటరీ స్టోర్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాటరీ స్టోర్ చేసుకుంటే ఈ బ్యాటరీ 12 వోల్ట్స్ అనమాట. ఈ 12 వోల్ట్స్ అనేది అలా ఛార్జ్ అవుతూ ఉంటుంది. 21 అలా ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఛార్జ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఈ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు మెయిన్ రీజన్ ఏంటంటే పవర్ గ్రిడ్ ద్వారా దీన్ని తీసుకోవచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. పవర్ గ్రిడ్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే చెప్తాను. పవర్ గ్రిడ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ గ్రిడ్ అనేది నార్మల్ ఎలక్ట్రిసిటీ అంటే మనం బొగ్గును మండించినప్పుడు దాని నుండి ఎలక్ట్రిసిటీ తీస్తారు పవర్ గ్రిడ్ అంటే. కానీ దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. కానీ దానికన్నా తక్కువగా ఈ సోలార్ ప్యానల్ అనేది గ్లోబల్ వార్మింగ్ ఇస్తుంది. దానివల్ల కన్నా దీంట్లో జస్ట్ 1% అనేది గ్లోబల్ వార్మింగ్ చేస్తుంది. కాబట్టి ఇది బెటర్, కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు. ఇది మన భారతదేశంలోని ఈవీ వెహికల్స్ అనేవి ఇంక్రీజేషన్ గురించి ఈ పై చార్ట్ అనమాట. ప్రెజెంట్లీ 2021లోని 50% ఉన్న పర్సంటేజ్ ఈవీ వెహికల్స్ యొక్క యూసేజ్ ఇప్పుడు ప్రెజెంట్ 2025కి 100%కి వెళ్ళింది. అంటే 1%గా తీసుకుంటే. అదే మనం ఊహించుకుంటే అదే ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం మనం 2030 వచ్చేసరికి 200% ప్లస్ అనేది వెహికల్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ ద పవర్ గ్రిడ్ అనమాట. ఇప్పుడు నార్మల్ ఈవీ స్టేషన్కి, పవర్ గ్రిడ్ ఈవీ స్టేషన్కి, సోలార్ ఈవీ స్టేషన్కి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఈవీ స్టేషన్ ఇది పవర్ గ్రిడ్ అనమాట. బొగ్గు నుండి మండించేటప్పుడు వచ్చే కరెంట్ని దీంట్లో స్టోర్ చేసుకొని దాని నుండి కార్ ఛార్జ్ చేసుకోవచ్చు. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. కానీ ఈ సోలార్ అలా కాదు. ఈ సోలార్ అనేది రెన్యూబుల్ ఎనర్జీని తీసుకుంటుంది. ఈ సూర్యకాంతి అనేది మనం ఎంత వాడినా తరగంది. ఈ సూర్యకాంతి, గాలి, నీరు ఈ మూడింటి నుండి మనం రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి ఎంత కరెంట్ అయినా తీసుకోవచ్చు. దీని నుండి మనం నియర్లీ ఒక 10,000 ఒక స్టేషన్కి నియర్లీ ఒక డేకి 10,000 వెహికల్స్ అనేవి మనం ఛార్జ్ చేయగలుగుతాం. మెయిన్లీ ఈ ప్రాజెక్ట్ని మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ PM E-Drive స్కీమ్ అనే ద్వారా మన ప్రధాని మోదీ గారు 2047 వికసిత్ భారత్ విజన్ కోసం 2030 కల్లా మన భారతదేశంలో 90% ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి యూజ్ చేయాలని కోరుకుంటున్నారు. దానికోసం ముందుగా ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ మన విజయనగరంలోని ఈ 1 వీక్ అంతా జరిగింది ఏంటంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకింగ్స్. ఇంకొకటి 15 సంవత్సరాలకు మించి ఎక్కువ వాడుతున్న బండ్లను సీజ్ చేయడం. ప్రెజెంట్ ఈ 1 వీక్ జరిగింది ఇక్కడ విజయనగరంలో ఇదే. అలాగే 15 years దాటిన వెహికల్స్ అనేవి బాగా ఎక్కువగా హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఎమిట్ చేస్తాయి. అది లైక్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ మోనాక్సైడ్, టిన్, లెడ్ ఇట్లాంటివన్నీ మన బ్లడ్లోని హిమోగ్లోబిన్ని గడ్డ కట్టించేసి మనిషి చనిపోయేలా చేస్తుంది. ఇది మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అది జరగకుండా మనం దాన్ని ఫేస్ చేసే విధంగా ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి వాటికి ఆపోజిట్గా ఉంటాయి. ఎలాగంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది ఎటువంటి ఛార్జింగ్ వెహికల్ అనేది ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఎమిట్ చేయదు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. నేచర్కి ఎటువంటి ఇబ్బంది కలిగించదు, హాని కలిగించదు. దీనివల్ల మనకు మెయిన్ యూసేజ్ ఏంటంటే మన భారతదేశంలోని పొల్యూషన్ అనేది తగ్గుతుంది. దీని మెయిన్ అడ్వాంటేజెస్ చెప్తాను. ప్రస్తుతం మన భారతదేశం అనేది కొంచెం పేదరికంతో కూడుకుని ఉంది. మధ్యతరగతి వారికి సాధారణంగా రోజుకు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించాలంటే సాధారణ బండికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అలాగే సగటుగా తీసుకుంటే నెలకి ఎలా కాదనుకున్నా 3,000 రూపాయలైనా అవుతుంది పెట్రోల్. కానీ అలా కాకుండా
ఆర్థిక భారాన్ని ఎదుర్కొనే విధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ ద్వారా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ద్వారా ఇప్పుడు ఈ కస్టమర్ ఛార్జ్ చేసుకున్నారు అనుకుందాం, 100 రూపీస్ అయింది అనుకుందాం వాళ్ళ బిల్లు. దాంట్లో 75% అంటే 75 రూపీస్ అనేది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాంట్లో మీరు 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇన్ని అడ్వాంటేజెస్తో మనకి ప్రెసెంట్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట. మన దేశంలో తక్కువగా అక్కడక్కడ ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రెసెంట్ వాళ్ళు స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం.